వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసరికి స్టిచ్చింగ్ వీడియోలో ఇట్లాగా నేను ఫ్రంట్ పార్ట్ని పెట్టుకున్నాను. లైనింగ్ని పైన వేసుకొని కింద వచ్చేసరికి మెయిన్ క్లాత్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ డిజైన్ నెక్కి లైనింగ్ క్లాత్ ఇంకా మెయిన్ క్లాత్ రెండు ఒకేసారి కట్ చేస్తామన్నమాట నెక్ వరకు. సో నేను ఫ్రంట్ నెక్ 2.5 ఇంచెస్కి పెట్టుకున్నాను. ఇంకా ఇది వచ్చేసరికి షోల్డర్ కింద ఆర్మ్ హోల్ ఉంటుంది కదా, దాంట్లో హాఫ్కి నేను ఇట్లా మార్క్ చేసుకున్నాను. అక్కడ హాఫ్ నుంచి కొంచెం కిందకు పెట్టుకోవాలన్నమాట. అక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్కి పెట్టుకున్నాను ఫ్రంట్ నెక్ వీ షేప్ కోసం. సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న వీ షేప్ని కట్ చేయకుండా ఓన్లీ మనం పైన తీసుకున్నాం కదా 2.5 ఇంచెస్కి, అక్కడ వరకే కట్ చేసుకోవాలి. ఈ మార్కును అనేది కట్ చేయకూడదు అనమాట. ఇప్పుడు ఈ 2.5 ఇంచెస్కి తీసుకున్న దాంట్లో నేను ఈ విధంగా 1 ఇంచుకి రౌండ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇలా తీసుకున్న మార్కింగ్ని కట్ చేసుకోవాలి ఓన్లీ ఫ్రంట్ నెక్ వరకు. అది లైనింగ్ని ఇంకా మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇంకా ఆర్మ్ హోల్ని కట్ చేసుకోవాలి. దీన్ని కట్ చేయకూడదు అనమాట వీ షేప్లో తీసుకున్న దాన్ని. ఇప్పుడు వచ్చేసరికి లైనింగ్ని మెయిన్ క్లాత్ని సపరేట్ చేసుకొని ఇప్పుడు ఆ ఉన్న వీ షేప్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ కింద పెట్టుకొని చూస్తే చూడండి, ఇక్కడ సైడ్స్లో మనకి ఈక్వల్గా ఉండాలన్నమాట. మెయిన్ క్లాత్తో సమానంగా లైనింగ్ అనేది, అప్పుడు కరెక్ట్ వచ్చినట్టు. ఇప్పుడు ఈ లైనింగ్ని మనం కట్ చేసుకున్న వీ షేప్కి మనం క్లాత్ వేసేసి కుట్టుకోవాలి. దానికోసం ఒక చిన్న క్లాత్ ముక్కని ఒక పీస్ని కట్ చేసుకోవాలి. చేసుకొని కనీసం ఒక 7 ఇంచులు ఉండేలా చూసుకోండి వీటితో. ఇలా పిన్స్ పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకొని సేమ్ మనం ఎలా అయితే వీ షేప్లో కొంచెం డిజైన్ నెక్ని కట్ చేసుకున్నామో, ఇంకా ఆర్మ్ హోల్ని కట్ చేసుకున్నామో అదే షేప్లో ఈ విధంగా లైనింగ్ని కట్ చేసుకోవాలి. అంటే మనం లైనింగ్కి లైనింగ్ వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసుకొని పిన్స్ తీసుకోవాలి. పిన్స్ పెట్టుకొని కుట్టుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చూపించిన విధంగా కుట్టుకొని ఉల్టా వేసుకోవాలి. ఫస్ట్ నేను ఈ కింద కుట్టుకున్నాను అనమాట. అంచుని ఎడ్జెస్ని కుట్టుకోవాలి. తర్వాత ఇలాగా మనం కట్ చేసుకున్న దానికి ఈ అతుకుని వేసుకొని వీడియోలో చూపించిన విధంగా సరిగ్గా సమానంగా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి. కట్స్ ఇచ్చుకోవడం ద్వారా ఏంటంటే మనం తిరగదిప్పేసుకున్నప్పుడు మనం ఏ షేప్లో అయితే కుట్టామో అదే షేప్లో నీట్గా ఉంటుంది. ఇప్పుడు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఉల్టా చేస్తున్నాను. ఇది సాటిన్ కదా, అనగట్లేదనమాట. ఈ విధంగా పైన కుట్టేసుకోవచ్చు, కానీ కుట్టు వేస్తే చూడటానికి అంత అనిపించదు. అందుకని కుట్టకుండా నేను ఇట్లాగా చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా ఓపెన్ చేసుకొని అన్నిగే కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది. సో నేనైతే ఈ విధంగా లోపల ఎడ్జెస్ అనేవి ఇట్లా బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకొచ్చేసి ఈ విధంగా కుట్టుకోవాలి. ఎడ్జెస్ మీద కుట్టుకోవడం ద్వారా నీట్గా మనం కుట్టిన స్టిచ్ అనేది షేప్ వచ్చేసి నీట్గా అణిగిపోతుంది. సూదిని దించుకుంటూ మలుపుకుంటూ కుట్టుకుంటే నీట్గా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకొని కుట్టుకున్న తర్వాత పైన అనేది స్టిచ్ చేస్తే కొంచెం అణుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇందాక దానికి ఇప్పుడు దానికి డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు కుట్టుకున్న దాని మీద లైనింగ్ మీద మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని పిన్స్ పెట్టుకొని మీరు కావాలనుకుంటే అక్కడ కుట్టుకోవచ్చు. వీ షేప్ ఉన్న డిజైన్ నెక్ కుట్టుకోవచ్చు, లేదా అలాగే వదిలేసుకోవచ్చు. నేనైతే అలా వదిలేసాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి ఇంకా మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకుంటే ఈ విధంగా పిన్స్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను కుట్టలేదు కదా, అందువల్ల. ఈ విధంగా కుట్టుకోవాలనుకుంటే కుట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్ పీస్ వేసుకోవాలి కదా మనం కట్ చేసుకున్న నెక్కి. సో నేను ఇలాగా ఒక పీస్ తీసుకొని దానిలో క్రాస్ పీసులు ఒక 2ని కట్ చేసుకుంటున్నాను. మనం నెక్ విడితే ఎంత ఉంటే అంత సంబంధించి మనం నెక్ పీస్ని కట్ చేసుకోవాలి. నాకు చిన్న నెక్ కాబట్టి 2 పీసెస్ అయితే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న ఈ 2 పీసెస్ని మళ్ళీ మిడిల్కి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా జాయింట్ అయిన పీస్ని ఇలాగ మనం కట్ చేసుకున్న నెక్ మీద పెట్టేసుకొని ఒక పాదం ఉంటుంది కదా మనం కుట్టుకుంటున్నాము, ఆ పాదం ఖర్చు అంటే 1/2 ఇంచుని డిస్టెన్స్ తీసుకుంటూ ఈ విధంగా కుట్టుకోవాలి.
ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మిగిలిన క్లాత్‌ని కట్ చేసుకొని కట్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్నవి కత్తెరతో కట్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకొని ఇంకా టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఒకే లెవెల్‌లో మడత పెట్టుకుంటూ నీట్‌గా వేసుకోవాలి. కొంచెం ఎగుడు దిగుడైనా కానీ చూడటానికి ఫ్రంట్ సైడ్ కూడా ఎగుడు దిగుడుగా కనిపిస్తూ అందంగా అనిపించదనమాట. నీట్‌గా జాగ్రత్తగా కుట్టుకోవాలి. మడుచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ క్లాత్ తీసుకున్నా బాగోదు, కొంచెం క్లాత్ తీసుకున్నా బాగోదనమాట. సో, నీట్‌గా కుట్టుకోవాలి. ఫైనల్‌గా మనం నెక్ కుట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు చుట్టూ బోర్డర్స్ అన్నీ కూడా కుట్టేసుకుంటున్నాను. కానీ ఆ వి షేప్ మోడల్ ఇచ్చాను కదా! డిజైన్ నెక్‌కి మాత్రం నేను కుట్టట్లేదు. ఇంకా మిగతాయన్నీ కూడా స్టిచెస్ వేసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్‌కి విత్ మెయిన్ క్లాత్‌కి కలిపేసి. ఇలా కుట్టకపోయినా మీరు పిన్స్ పెట్టుకున్నా సరిపోతుంది. కానీ డిజైన్‌కి నేను నెక్ కుట్టలేదు కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం కుట్టేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్‌నంతా కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా టాప్ పై పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. టక్స్ అనేది ఈ విధంగా పైన షోల్డర్ నుంచి పట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్‌కి పట్టేసుకొని ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ మార్కింగ్ నుంచి పైకి నేను 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నాను. 2½ ఇంచెస్ నుంచి 3½ ఇంచెస్ దాకా మార్క్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ విధంగా 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఫ్రంట్‌కి, బ్యాక్‌కి. ఇలాగ 2 మార్కులు ఒకేసారి అయిపోయినాయి. ఈ విధంగా గీసేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా పట్టేసుకొని కింద 1/2 ఇంచ్ నుంచి మొదలుకొని పైకి వచ్చేసరికి సన్నగా రావాలన్నమాట. ఇవన్నీ దాదాపుగా అందరికీ తెలుసు. కానీ స్టార్టింగ్ ఎవరైనా వీడియో చూసి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుందని నేను క్లియర్‌గా చెప్తున్నాను. సేమ్ ఇలాగే ఇటు సైడ్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా రెండింటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ని తీసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ నేను ఓపెన్ పెట్టట్లేదు, క్లోజే పెట్టాను. 4 ఇంచెస్ తీసుకున్నాను అనమాట నెక్. దీన్ని కూడా ఫ్రంట్ ఎలా కుట్టామో సేమ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా కుట్టుకోవాలి. సరికి ఫస్ట్ లైనింగ్ వేసుకోవాలి, తర్వాత ఒరిజినల్ క్లాత్ వేసుకోవాలి. తర్వాత నేను బ్యాక్ సైడ్కి తిప్పేసి ఈ విధంగా పిన్స్ పెట్టేసుకొని కుడుతున్నాను అనమాట. మీకు ఎలా వీలైతే అలా కుట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కుట్టేది రివర్స్ పార్ట్ అనమాట. మెయిన్ క్లాత్ కాదు, ఇవంతా బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్కి ఇలా కుడుతున్నాను. ఇప్పుడు ఫ్రంట్కి తిప్పితే ఆ విధంగా ఉంది. దీనికి కూడా నెక్ పీసులు వేసుకోవడానికి 2 పీసులను అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ 2 పీసులను జాయింట్ చేసేసి ఇప్పుడు ఈ నెక్కి వేసుకోవాలి. చూడండి, ఇందాక బ్యాక్ సైడ్కి తిప్పాను కదా, ఇది వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ వచ్చింది. ఈ విధంగా రావడం కోసం నేను ఆ విధంగా పెట్టేసి పిన్స్ పెట్టాను. ఇప్పుడు కుట్టడం అయిపోయాక ఇది ఫ్రంట్ నెక్కి నేను టాప్ స్టిచ్ వేయలేదు, కానీ ఇది అణిగి ఉండడానికి నేను పైన ఇలాగా కుట్టేస్తున్నాను. ఈ విధంగా క్లాత్ని ఇలా చూపించాను కదా, ఖర్చున్న క్లాత్ని అది పై వైపుకు ఉండాలి. అలా పై వైపుకు ఉంచేసి ఇట్లా పై వైపుకే మనం టాప్ స్టిచ్ వేసుకోవాలి. నీట్గా అణిగిపోతుంది అనమాట. అందుకు ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ నెక్ ఎలా కుట్టామో అలాగే కుట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ అయిపోయిన తర్వాత పైన ఈ విధంగా షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు పై పార్ట్ అయిపోయింది. ఇప్పుడు కింద పార్ట్లో హాఫ్ పార్ట్ను ఒకసారి తీసుకున్నాం కదా, ఒక హాఫ్ పార్ట్ని మనం పైన 2 లేయర్స్ కట్ చేసుకుందాం. ఇంకా మిగిలిన హాఫ్ పార్ట్ అనమాట ఇది. దీనికి 7 ఇంచెస్ని పెట్టుకుంటున్నాను. ఈ విధంగా 7 ఇంచెస్కి ఎన్ని మార్క్ చేసుకోగలిగితే అన్ని మార్క్ చేసుకోండి. నాకైతే 4 వచ్చినాయి అనమాట. 5th పార్ట్ కొంచెం ఒక 10 ఇంచెస్ దాకా వచ్చింది. దాన్ని నేను డిజైన్ పార్ట్ కోసమని ఉంచేసుకున్నాను. ఇక నెక్స్ట్ ఈ విధంగా 2 లేయర్స్ని కట్ చేసుకున్నాం కదా, వాటిని తీసుకోవాలి. వాటిని తీసుకొని ఒక లేయర్ని ఒక కార్నర్ నుంచి పట్టేసుకొని మనం చిన్నగా కుట్టుకోవాలి. చిన్నగా కుట్టుకోవడం అంటే సన్నగా కుట్టుకోవద్దు. ఈ విధంగా నేను అడ్జస్ట్ చేస్తున్నాను మిషన్ని. పాదాన్ని పైకి పెట్టేసుకుంటే మనకి స్టిచ్చెస్ అనేది దూరంగా పడుతుంది. ఈ విధంగా మొత్తం కూడా ఈ చివరి నుంచి ఈ విధంగా 1 ఇంచు గ్యాప్తో ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కుట్టుకోవాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ దారంలో 2 దారాలు వస్తాయి కదా, కింద ఒక దారం పైన ఒక దారం, ఏదో ఒక దారాన్ని
నీట్గా ఓపెన్ చేసుకొని వేటిగా విడిగా పెట్టుకోవాలి. చిన్నగా ఈ విధంగా లాగాలి. లాగితే మనం నడుము సైజు ఎంత తీసుకున్నామో అంతవరకు మనం లాక్కోవాలి. ఈ విధంగా వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా దగ్గర లాక్కోవాలి. ప్రిల్స్ పెట్టుకోవడం కంటే ఇలా కుట్టుకోవడం ద్వారా మనకి ఫ్రాక్ అనేది తొందరగా అయిపోతుంది. ఇంకా చూడటానికి కూడా చాలా బాగుంటుంది నెక్ ఫ్రాక్స్ అనేవి. ఈ విధంగా నేను తీసుకున్న సైజుకి నడుము ఎంత ఉందో అంతవరకు నేను ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చేదాకా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము సైజు మనం ఎంత ఉందో అంత తీసుకొని చూసుకోవాలి సరిపోయిందా లేదా అని. ఒక పార్ట్ సెకండ్ పార్ట్ని వదిలేసాను. నేను ఫస్ట్ పార్ట్ వరకు పట్టుకొని చూశాను, సరిపోయింది. సేమ్ ఇలాగే సెకండ్ ఈ విధంగా క్లాత్ ఉంది కదా, మిగిలిన క్లాత్ని అప్పర్ పార్ట్ కుట్టుకున్నాము. ఇప్పుడు లోవర్ పార్ట్ సేమ్ ఇలాగే కుచ్చిపెట్టుకుంటూ లాక్కుంటూ రెండో పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఈ విధంగా 2 పార్ట్స్ కూడా సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. సమానంగా లేకపోతే సమానంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ అయిపోయిన తర్వాత మిగిలిన చిన్న లేయర్స్ కట్ చేసుకున్నాం కదా, ఒక 4, వాటిని కూడా జాయింట్ చేసుకోవాలి. నేను 3 లేయర్ని జాయింట్ చేసుకున్నాను. 3 సరిపోయినాయి. 4 జాయింట్ చేసుకుంటే ఇంకా గుత్తగా వస్తుంది కింద కూర్చొనేది. 4 కూడా జాయింట్ చేసుకోండి. కానీ నేను 3 జాయింట్ చేశాను. ఇంకొకటి వచ్చేసరికి డిజైన్ కావాలి అన్నట్టుగా ఉంచాను అనమాట, సరిపోతే ఎలా అని. సో ఇప్పుడు 2 పార్ట్లను తీసుకొని జాయింట్ చేశాను. ఈ 2 పార్ట్స్కి ఇంకో పార్ట్స్ కూడా జాయింట్ చేసి 3 జాయింట్ చేసిన తర్వాత సేమ్ ఇప్పుడు ఎలా అయితే బార్ కుట్టేసుకున్నామో ప్రిల్స్కి అలాగే బార్ కుట్టేసుకున్నాను మొత్తానికి. ఇప్పుడు ఈ విధంగా సేమ్ వాటిని లాగినట్టే వీటిని కూడా లాగుతున్నాను. ఇది కూడా మొత్తం ఎంత రావాలంటే మనం లంగా పార్ట్ కుట్టుకున్నాం కదా, లంగా పై పార్ట్ని ఎంతవరకు అయితే ఉంటుందో కొలుచుకోండి టేపుతో. ఆ కొలుచుకున్నది ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఈ ప్రిల్స్ని. ఇప్పుడు నేను పై పార్ట్ని తీసుకున్నాను, చూడండి చూపిస్తాను. పై పార్ట్లో ఒక కార్నర్ నుంచి మొదలు పెట్టుకొని టేపు ఈ విధంగా చూసుకోవాలి. ఇంతటితో ఫుల్ టేప్ అయితే అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి పట్టేసుకొని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఎంతవరకు వచ్చిందో చూసుకుంటున్నాను. ఈ విధంగా మనం చూసుకొని ఎండ్ అయింది కదా, ఇక్కడ 29తో ఎండ్ అయింది. ఫుల్ టేప్ వచ్చింది. ఇంకా 29 ఇంచెస్ దాకా వచ్చిందనమాట. సేమ్ ఈ ప్రిల్ కూడా మనం అడ్జస్ట్ చేసుకున్న ప్రిల్ కూడా సేమ్ అంతే రావాలన్నమాట. దానికోసం ఈ విధంగా లాక్కోవాలి. లాక్కుంటే సరిపోతుంది. ఒక సైడ్ నుంచి లాగడం కొంచెం కష్టమవుతుందనమాట. నేను ఇంకొక సైడ్ నుంచి కూడా మళ్ళీ మొదలు పెట్టేసి రెండో సైడ్ నుంచి కూడా హాఫ్ అమౌంట్ లాగుతున్నాను. అటు సైడ్ నుంచి హాఫ్, ఇటు సైడ్ నుంచి హాఫ్ అమౌంట్ లాగడం వల్ల కొంచెం తొందరగా అవుతుంది. ఇందులో కుట్టడం కంటే కొంచెం లాగడమే కొంచెం పని అనమాట. సో అది కూడా పని లేకపోతే కుట్టడం అవ్వదు కదా, కానీ ఇది తేలిక పని. ఈ విధంగా ప్రిల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆ 2 పార్ట్స్ కుట్టుకున్నాం కదా, ఈ 2 పార్ట్స్లో పైన కొంచెం తక్కువ పార్ట్ ఉంది కదా, ఆ తక్కువ పార్ట్ని తీసుకోవాలి. దానికంటే ముందుగా ఈ 2 లేయర్స్ ఉన్నాయి కదా ఫస్ట్ కుట్టుకున్నాము, ఆ బాడీ పార్ట్కి కనెక్షన్ ఇవ్వడం కోసం ఫస్ట్ ఈ 2 లేయర్స్ని కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ 2 లేయర్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పట్టేసుకొని ఒకదాని మీదకి ఒకటి నీట్గా మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. పైన అనేది ముడతలు పడుతూ ఉంటాయి. అలా ఓపెన్ చేసుకుంటూ నీట్గా స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. 1 ఇంచు తేడా పైన చూపించాం కదా, ఆ తేడా అనేది నీట్గా కనపడుతూ ఉండాలి. ఆ విధంగా స్టిచ్చెస్ అనేది నీట్గా వేసుకోవాలి. ఆ 1 ఇంచు తేడా ఎందుకంటే మనం ఖర్చులో లోపలికి వెళ్తుంది. ఇంకా ప్రిల్స్కి అనేది ముడతలు రాకుండా ఉండడానికి 1 ఇంచు తీసుకున్నాము. అదే పైకి కుట్టేస్తే చండాలంగా ఉంటుంది. ఇంకా ప్రిల్స్ అనేది చక్కగా నిలబడవన్నమాట. ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ నీట్గా కిందకి మడుచుకుంటూ ప్రిల్స్ అనేది జాగ్రత్తగా కుట్టుకోవాలండి. ఇక్కడే నీట్గా ఉండేది ఫ్రాక్ అనేది. ఇక్కడ చండాలంగా అయిపోతే ఫ్రాక్ అనేది అందంగా అనిపించదు. ఎంత డిజైన్ చేసినా కానీ ప్రిల్స్ దగ్గరే నీట్గా కనపడుతుంది అనమాట. ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి చక్కగా ఉన్న ప్రిల్స్ కూడా నీట్గా ఈ విధంగా మనం కుర్చీని అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇప్పుడు లైనింగ్ పార్ట్ని తీసుకున్నాం కదా, ఆ లైనింగ్ పార్ట్ని చూడండి ఫుల్ సర్కిల్ చూపిస్తాను. నేను కటింగ్ చేశాను కానీ చూపించలేదు. ఈ విధంగా ఫుల్ సర్కిల్ అనేది వస్తుందన్నమాట నేను చేసిన విధంగా కట్ చేస్తే.
ఇప్పుడు ఒక సైడ్ని జాయింట్ చేసుకోవాలి. ఏదో ఒక సైడ్ 2 సైడ్స్ ఓపెన్ ఉంది కదా, ఫ్రంట్ బ్యాక్ది ఒక సైడ్ని జాయింట్ చేసుకోవాలి. నేను ఈ సైడ్న ఒక సైడ్ తీసుకొని జాయింట్ చేసేసాను. జాయింట్ చేసిన తర్వాత పైన అప్పర్ స్టిచ్, టాప్ స్టిచ్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి. టాప్ స్టిచ్ ఈ విధంగా వేసుకోవడం ద్వారా మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కుట్టుకున్న మెయిన్ క్లాత్ని ఈ విధంగా లైనింగ్ క్లాత్ని పెట్టేసుకొని, లైనింగ్ క్లాత్ అనేది అడుగును ఉండాలి, మెయిన్ క్లాత్ పైకి ఉండాలి. దీన్ని కూడా పైన కుట్టుకోవాలి. ఇప్పుడు టోటల్ మనకి ఫ్రాక్ అనేది 90% కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా కుట్టుకుంటున్నాను. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత మనకి ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లేయర్స్ని పెట్టేసుకున్నాం కదా, ఆ లేయర్స్ని అటాచ్ చేసుకుంటే ఫ్రాక్ టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు పై పార్ట్లో లేయర్స్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. ఆ లేయర్ని ఈ పార్ట్కి, కింద పార్ట్ వదిలేసుకోవాలి. ఇప్పుడు ఈ లేయర్ని తీసుకొని మనం ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ అప్పర్ పార్ట్లో 1 ఇంచ్ తేడా పెట్టుకోవాలి. ఇది లోపల కుట్టుకోవట్లేదు అనమాట, పైకి ఈ విధంగా పెడుతున్నాను. వీడియోలో ఎలా పెట్టానో అలా పెట్టుకొని కుట్టుకోవాలి. అంతేకాని లోపలికి మనం జార్జెట్ క్లాత్లు పెట్టినట్టు కుడితే అందంగా అనిపించదు. ఈ విధంగా పైన పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో ఇక్కడ చూపిస్తున్నాను కదా, 1 ఇంచ్ తీసుకోవాలి. 1 ఇంచ్కి దీన్ని కూడా పైన పెట్టేసుకొని ఆ పైన దారం కనపడే దగ్గరే కుట్టుకోవాలన్నమాట. వేరే చోట కుడితే మళ్ళీ చూడటానికి బాగోదన్నమాట. మనం ప్రిల్కి దారం ఎక్కడైతే ఉందో ఆ కుర్చీ మీదే ఇలా ఓపెన్ చేసుకుంటూ కుట్టుకోవాలి. పక్కలకి పోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. దాని మీదే కుట్టుకోండి. ఈ విధంగా ప్రిల్ కూడా అటాచ్ అయిపోయిన తర్వాత ఫ్రాక్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంటుందో. ఫ్రాక్ అనేది ఈ విధంగా ప్రిల్స్ అనేది నీట్గా కనపడాలి, చక్కగా ఉంటుంది అప్పుడు. కానీ ఫ్రాక్ మీరు 7 ఇంచెస్ కాకపోతే 8 ఇంచెస్కి 9 ఇంచెస్కి అయినా పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది. తర్వాత హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేది నేను కొంచెం ఎక్కువ వదిలిపెట్టేసుకున్నాను అనమాట. సో ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి నేను ఈ విధంగా ట్రై చేశాను. కానీ చాలా బాగుంది. వేసుకున్నా కానీ ఎక్కడ బెట్టుగా కూడా రాలేదు. మీకు బర్త్డే రోజు చూపిస్తాను వేసుకున్న ఫ్రాక్ పిక్. ఇప్పుడు ఈ విధంగా మిడిల్కి తీసుకొని మిడిల్ నుంచి కుట్టుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అడ్జస్ట్ చేసుకొని మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవచ్చు. కానీ నాకు క్లాత్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి నేను కొంచెం కుచ్చు పెట్టాను. నేను ఎలా కుట్టుకున్నానో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇటు చివరి నుంచి మధ్యలో దాకా కుట్టుకున్నాను. మధ్యలో నేను 2 ఇంచెస్కి వదిలేసాను. మళ్ళీ అటు చివరి నుంచి ఇటు చివరి దాకా కుట్టేసుకొని భుజం దగ్గర అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ని వదిలేసాను. ఈ విధంగా మధ్యలో 2 ఇంచెస్ని వదిలేసాను అనమాట. ఎందుకంటే ఆ 2 ఇంచెస్లో నేను ప్రిల్ పెట్టుకుందాము 1 ఇంచెస్కి లేదా 2 ఇంచెస్కి అన్నట్టుగా ఇలా వదిలేసాను. ఈ విధంగా కుట్టుకున్నాను. ఇటు సైడు అటు సైడు చూపించాను కదా, ఈ విధంగా వదిలేసాను అనమాట. ఎక్కడ కూడా ఏమీ ఇబ్బంది రాలేదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మిగిలిన పార్ట్ని కుచ్చు పెట్టేసుకొని రెడీ చేసుకున్నాను. ఈ విధంగా కుచ్చు అనేది పెట్టుకున్నాను. ఫైనల్ కుట్టుకున్న తర్వాత చూడండి లుక్ అయితే ఎంత బాగుందో. లుక్ బాగుంది, వేసుకున్నా కానీ బాగుందనమాట. ఈ విధంగా హ్యాండ్స్ని కూడా
కుట్టేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని కింద మనం కుట్టుకున్నాం కదా, ఆ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. సో కింద మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేదు కాబట్టి ఇటు సైడ్ గ్యాప్ లేకుండా ఉండడానికి నేను అలాగా కొంచెం కుట్టేసుకున్నాను అనమాట. ఎలాగో మనం ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి ఆ విధంగా కుట్టుకుంటే తొందరగా పని అయిపోతుంది. ఇప్పుడు బాడీ పార్ట్లో ఒక సైడ్ నుంచి తీసుకొని కింద పార్ట్లో ఒక సైడ్ నుంచి తీసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. జాయింట్ చేసుకోవాలన్నమాట. జాయింట్ ఎలా చేసుకోవాలంటే కిందదేమో ఒరిజినల్గా ఉండాలి, పైదేమో ఇట్లాగా రివర్స్లో వేసుకోవాలి. అంటే ఒరిజినల్ ఒక సైడు, రివర్స్ ఒక సైడ్ ఉండేలా వేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ అయిపోతుంది ఫ్రాక్ అనేది. ఇప్పుడు టోటల్ ఫ్రాక్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా వేసుకున్నా కానీ మనకు ఫ్రాక్ అనేది లుక్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం టోటల్ ఫ్రాక్ ఒకసారి చూపిస్తాను, చూసేయండి. తర్వాత ఫస్ట్ ఏంటంటే హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి. మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత నేను ఫ్రాక్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. హ్యాండ్స్ అనేది మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజ్ చూసుకొని మన పిల్లల కొలతను పట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కింద ఒక సైడ్ కుట్టేసి ఉంది కాబట్టి అక్కడతో ఎండ్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ వచ్చేసరికి లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. మెయిన్ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి. మెయిన్ పార్ట్ క్లాతులు 2 ఉన్నాయి కదా, 2 లేయర్లు కదా, 2 లేయర్లు కూడా ఏ లేయర్కి ఆ లేయర్కి విడివిడిగా జాయింట్ చేసుకోవాలి. ఇందులో వీడియో మిస్ అయిపోయిందండి. నేను లైనింగ్ని వరకు కుట్టడం చూపించాను. ఇలా లైనింగ్ని మెయిన్ క్లాత్ని లోపలికి అటు సైడ్కి లాక్కోవాలి, లెఫ్ట్ సైడ్కి. తర్వాత లైనింగ్ క్లాత్ని ఈ విధంగా కుట్టుకోవాలి. మెయిన్ క్లాత్ని కుట్టి చూపించడం మర్చిపోయాను, సో ఏమనుకోవద్దు. టోటల్ ఫ్రాక్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. చూడండి, ఇలా ఉంది ఫ్రాక్ అయితే. ఇది మా పాపకి ఫ్లోర్ లెంత్ అనమాట. పాపకు వచ్చేసరికి ఇది ఫ్లోర్ లెంత్ ఫ్రాక్. ఈ విధంగా ఫ్రాక్ రెడీ అయిన తర్వాత ఇంకా మిగిలిన చిన్న డిజైన్ పార్ట్ ఉందన్నమాట. ఇది అయిపోతే ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ డిజైన్ పార్ట్ కోసం నడుము కొలత తీసుకోవాలి. నడుముకి ఎంత కొలత ఉంటే అంత కొలతలో ఒక బెల్ట్ని తయారు చేసుకుంటున్నాను. సో బెల్ట్ కోసం నేను ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను. బెల్ట్ వచ్చేసరికి ఒక 10 ఇంచెస్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 3 ఇంచెస్ ఉంటుంది. విడ్త్ అనేది, పొడవు అనేది ఒక 10 ఇంచెస్ ఉంటుంది. ఈ విధంగా కుట్టేసుకోవాలి. బొందులు కుట్టుకుంటాం కదా, ఆ విధంగా కుట్టేసుకొని ఉల్టా చేసుకోవాలి, తిరగదిప్పేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉల్టా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నడుము సరిపోయిందో లేదో చూసుకోవాలి. నడుముకైతే సరిపోయింది. ఇంకా కొంచెం ఎక్స్ట్రానే ఇట్లా ఉంచుకోవడానికి నేను అలా కుట్టుకున్నాను అనమాట. పాపది విడ్త్ 8 ఇంచెస్ కదా, ఇలాగా ఎక్కువే కుట్టేసుకున్నాను. 1 ఇంచు అటు 1 ఇంచు ఇటు వెళ్ళిపోతుంది, అంటే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. దానికోసం ఈ విధంగా థ్రెడ్స్ని కుట్టుకోవాలి. మామూలుగా ఏదో ఒక విధంగా కుట్టుకోవచ్చు థ్రెడ్స్ అనేది. సో 4 కుట్టుకుంటే కొంచెం పెద్ద పిల్లలకి వెయిట్గా ఉన్న వాళ్ళకైతే 4 బాగుంటుంది. సన్న పిల్లలకు 1 వేసుకున్నా సరిపోతుంది అనమాట. సో 4 కుట్టుకున్న వాళ్ళైతే ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి బొందుని, అంటే బెల్ట్ పార్ట్ని. తర్వాత ఇటు కార్నర్లో ఒకటి, అటు కార్నర్లో ఒకటి, ఈ విధంగా పెట్టేసుకొని పైన స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ నేను ఒకటే పెట్టేసుకున్నాను. సో ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని మిడిల్కి పైన అనేది స్టిచ్ వేసుకుంటున్నాను. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కూడా, గట్టిగా స్టిచ్ వేసుకోండి. 2-3 స్టిచ్లు పిల్లలు లాగినా కానీ కొంచెం ఊడిపోకుండా ఉంటుందన్నమాట స్ట్రాంగ్గా. ఈ విధంగా పైన అనేది స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ విధంగా 2 సైడ్స్ స్టిచెస్ వేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఫ్రాక్కి సరే ఎంతలా వస్తుందో చూపిస్తాను. దాంతోపాటుగా ఇప్పుడు ఒక బౌ కూడా తయారు చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో బౌ పెట్టుకుంటే ఇంకా లుక్ అనేది అదిరిపోతుంది. ఈ విధంగా పెట్టేసుకొని సరిపోయింది ఎట్లా ఉందో చూసుకోవడానికి ఈ విధంగా పెట్టేసుకొని చూసుకుంటే మనకి అందంగా ఉందా లేదో తెలుస్తుంది. ఒకవేళ అందంగా లేకపోతే కొంచెం వెడల్పు అనేది ఎక్కువ పెట్టుకోండి. వెడల్పు అనేది సరిపోతే ఓకే. ఇప్పుడు ఫైనల్ డిజైన్ ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి ఇలాగా కుచ్చి వస్తుంది, పైన అనేది దుప్పటా వస్తుంది, ఇంకా బౌ వస్తుంది. ఇంతవరకు డిజైన్ చేసుకోవాలన్నమాట. సో ఈ డిజైన్ కోసం ఫస్ట్ అయితే క్లాత్ని తీసుకున్నాను. ఈ క్లాత్లో ఒక సైడ్ నుంచి మడత పెట్టేసుకుంటూ, అంటే మిగిలిన డిజైన్ కోసం అని చెప్పాను కదా, ఒక 15-20 ఇంచెస్ దాకా ఉంటుంది క్లాత్. 10 ఇంచెస్ అనుకున్నాను. సో ఆ క్లాత్ని ఈ విధంగా సన్నగా ప్రిల్స్ పెట్టుకుంటూ 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. 7 ఇంచెస్కి అయితే సరిపోతుంది సన్నగా ఉన్న పిల్లలకి. కొంచెం లావుగా ఉన్న పిల్లలకైతే ఒక 10 ఇంచెస్ పెట్టుకోండి, బాగుంటుంది. ఈ విధంగా ప్రిల్స్ అనేది నీట్గా చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ దూరంగా పెట్టుకుంటున్నాను. మరీ ఎక్కువ ఉన్నా కానీ అక్కడ పవిట అనేది అంత అందంగా అనిపించదు. సో పల్చగా నెట్టెడ్ క్లాత్ కాబట్టి పల్చగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా పైన అనేది కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకుంటే
మనకి ఈ పార్ట్ అనేది కూడా రెడీ అయిపోతుంది. చూడండి 7 ఇంచెస్కి. సో మనం స్టిచ్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా పట్టుకొని వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా పైన బెల్ట్కి అనేది స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుంటే మనకి ఈ డిజైన్ పార్ట్ కూడా పూర్తయిపోతుంది. ఈ విధంగా కుట్టుకున్నాను. కుట్టుకున్న పార్ట్ కూడా ఒకసారి మళ్ళీ కొలత చూసుకోండి. 7 ఇంచెస్ కంటే ఎక్కువ ఉంటే బాగుంటుంది, కానీ తక్కువ ఉంటే బాగోదు. ఇప్పుడు ఈ విధంగా కుట్టుకున్న దాన్ని మనం ఫ్రాక్కి పెట్టుకొని చూసుకోవాలి. అంటే పైన ఇప్పుడు నేను పట్టేసుకున్నాను కదా భుజం దగ్గర, అక్కడికి ఎట్లా వస్తుందో చూసుకోవాలి కదా, ఎంత కొలత ఉంటుందో కూడా చూసుకోవాలి. కాబట్టి ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బెల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. దాని మీదకి ఈ విధంగా బెల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటే పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో అంతవరకు పవిటని మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని నేను హ్యాండ్తో అయితే కుట్టుకున్నాను. ఎందుకంటే నాకు పవిట అనేది మెయిన్ కాదు, ఈ బర్త్డే కోసం కుట్టుకుంటున్నాను. సో ఓన్లీ ఈ బెల్ట్ మెయిన్ అనమాట. సో ఇప్పుడు బౌ చూద్దాం. బౌ వచ్చేసరికి 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా 4 ఇంచెస్ విడ్త్ అనమాట. నా దగ్గర ఉంది ఇదే క్లాత్. సో అందువల్ల నేను ఇంతే కుట్టుకున్నాను. నెట్ క్లాత్ అయితే ఉంది, కానీ నెట్ క్లాత్ పెడితే అంత అందం అనిపించలేదు. అవి కూడా కుట్టాను, కాకపోతే నాకు అందం అనిపించలేదు. కాబట్టి సాటిన్ క్లాత్ని ఈ విధంగా ఉల్టా చేసుకుంటున్నాను. ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. మీరు ఈ 4 ఇంచెస్ కాకుండా 6 ఇంచెస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బౌ వచ్చేసరికి అందంగా కనపడుతుంది. చూడండి నాకు 4 ఇంచెస్ అయ్యేసరికి సన్నగా ఉంది. ఈ విధంగా మనం కుట్టుకున్నది మిడిల్లోకి ఉండాలన్నమాట. మిడిల్లోకి పెట్టేసుకొని మళ్ళీ దానిలో మిడిల్ పార్ట్ని చూసుకొని ఈ విధంగా పైన అనేది స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని చిన్నగా మడుచుకోండి. ఈ విధంగా 3-4 మడతలు వచ్చేలా చూసుకొని ఆ మధ్యలో దారంతో కుట్టుకోవాలి. దారంతో కుట్టుకోవచ్చు, లేదా ఈ విధంగా రౌండ్ చుట్టుకున్న గట్టిగా సరిపోతుంది. బౌ అనేది ఇంకొంచెం వెడల్పు ఉంటే చాలా బాగుండేది, కానీ నాకు 4 ఇంచెస్ క్లాత్ ఉంది కాబట్టి మళ్ళీ అతుకులేస్తే అందంగా అనిపించదు. కాబట్టి నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను. తర్వాత దీనిలో నెట్ క్లాత్ని పెట్టేసుకొని ఒక ముడి వేసుకుంటున్నాను. ఎందుకంటే పైన అనేది దారం కనపడకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇంకా దీనికి మీరు ఏదైనా పోస్ట్ పెట్టుకున్నా కానీ అందంగా ఉంటుంది. మధ్యలోకి అలా వదిలేసినా బాగుంటుంది. ఇప్పుడు దాన్ని బెల్ట్ మీద పెట్టేసుకొని అతికించుకోవాలి. చూడండి ఇందాక ప్లెయిన్గా ఉంటే ఫ్రాక్ ఒకలా ఉంది. ఇప్పుడు ఈ విధంగా బెల్ట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను కదా, దీన్ని ఫ్రాక్ పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఇంకో డిజైన్గా ఉంటుంది. ఇది ఎలా స్టిచ్ చేసుకున్నానంటే 2 లేయర్స్ వచ్చినాయి కదా, ఈ కింద లేయర్కి మాత్రమే స్టిచ్ చేసుకున్నాను. పై లేయర్కి మన దారాలు కనపడితే బాగోదనమాట. సో టోటల్ ఫ్రాక్ అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రాక్ అయితే. ఇంకా ఇవి వచ్చేసరికి వెనక బొందులు కట్టుకోవడానికి కూడా లూజ్ ఉన్న అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. సో బొందులు కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా థ్రెడ్స్, వాటికి కూడా యూజ్ అయిపోతుంది ఈ థ్రెడ్స్ అనేవి. ఫ్రాక్ అనేది చాలా బాగా రెడీ అయిపోయింది. ఇంకా 7 ఇయర్స్ 8 ఇయర్స్ పిల్లలకైతే హాఫ్ ఫ్రాక్ అయిపోతుంది అనమాట, సన్నగా ఉండే వాళ్ళకైతే. ఇప్పుడు ఈ బౌకి ఇది పవిట కుట్టుకున్నాం కదా దుప్పటాని, దాన్ని అటాచ్ చేస్తున్నాను. ఆ అటాచ్ ఎట్లా చేయాలో ఇందాక మార్కింగ్ తీసుకున్నాం కదా, ఆ మార్కింగ్ తీసుకున్న దాన్ని బట్టి ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను. ఇది అనేది నేను చేత్తోనే కుట్టుకుంటున్నాను. చేత్తో కుట్టుకోవడం ద్వారా ఏంటంటే నాకు తర్వాత ఈ బెల్ట్ అవసరం అవుతుంది కదా, సో బెల్ట్ వరకే యూజ్ చేస్తాను కాబట్టి ఈ విధంగా చేత్తో కుట్టుకుంటున్నాను. పవిట అనేది యూజ్ చేయను అనమాట. తర్వాత బర్త్డే గ్రాండ్గా ఉండడానికి నేను ఈ లుక్ తెచ్చాను. ఇది కూడా 2 లేయర్స్ ఉంది కాబట్టి బెల్టు, ఆ కింద లేయర్లోనే ఈ విధంగా కుట్టుకుంటున్నాను. కింద లేయర్కి అటాచ్ అవ్వాలి, పై లేయర్కి అనేది అటాచ్ అవ్వకూడదు అనమాట. పైన అనేది కుట్టు అనేది కనపడితే అందంగా అనిపించదు. ఈ విధంగా కుట్టుకోవాలి. పైన చూడండి ఎక్కడ కూడా ఒక స్టిచ్ కూడా కనపడట్లేదు బెల్ట్ అనేది. ఈ విధంగా కుట్టుకుంటే మనకు బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బెల్ట్ని ఫ్రాక్కి అటాచ్ చేసి చూపిస్తాను. ఈ లుక్ వచ్చేసరికి థర్డ్ లుక్, ఫైనల్ లుక్ అనమాట. మనం ఒక్క ఫ్రాక్ని ప్లెయిన్గా ఒకలాగా, సింపుల్గా బెల్ట్ పెట్టుకుంటే ఒకలాగా, ఇప్పుడు చూపిస్తున్న విధంగా దుప్పటాని అటాచ్ చేస్తే ఒకలాగా ఉంటుందన్నమాట. పార్టీ వేర్ లుక్ రావాలంటే ఫుల్గా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంతో ఫైనల్ అవ్వలేదు, ఇంకా డిజైన్ చేయాలి, ఫ్లవర్స్ పెట్టుకోవాలి, బౌకి స్టోన్స్ పెట్టుకోవాలి, ఇలాగ మన ఇష్టం అనమాట. ఇంకా ఫ్రాక్కి స్టోన్స్ పెట్టుకోవడం మన ఇష్టం, ఇంకా డెకరేషన్ అనమాట. హెవీగా ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ ఫ్లవర్ పెట్టడానికి నేను కొలుచుకున్నాను అనమాట. మనకి ఎంత కొలత వస్తే అంత కొలతకి
మార్క్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఈ గుర్తుపెట్టుకోవడం అనేది మెయిన్ పాయింట్ అనమాట. ఎందుకంటే మనకి ఫ్లవర్ అనేది భుజం దగ్గరికే ఉండాలి కానీ భుజం వెనక్కి కానీ భుజంకి కిందకి మరీ కానీ అట్లాగా వెళ్తే బాగోదు. సో భుజం మీదకి కొంచెం కిందకి ఉంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ కింద నుంచి ప్రిల్స్ని నీట్గా పట్టుకొని అక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి దీని కొలత కూడా చూసుకోవాలి. 2.5 3 ఇంచెస్ దాకా ఉంది. సేమ్ ఇది కూడా 2.5 ఇంచెస్ దాకా మనం పవిట అనేది అదే పైన పెట్టుకుంటాం కదా, ఈ దుప్పట అనేది అంతే రావాలన్నమాట. సో అందుకని మళ్ళీ ఇంకోసారి కొలుచుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి బెల్ట్ విత్ దుప్పట అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువ క్లాత్ ఉంటే అంత అందంగా ఉండదనమాట. ఇలా ఉంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇప్పుడు దీన్ని ఫ్రాక్ అటాచ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఫ్రాక్ అటాచ్ చేసి చూపిస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. కింద వచ్చేసరికి ఫ్లేర్ అది కొంచెం ఎక్కువగా పెట్టాను, బాగుంటుందని చెప్పేసి లుక్. అంటే ప్రిన్సెస్కి కింద ఈడ్చుకొస్తుంది కదా, ఆ లుక్ అయితే పెట్టానమాట. ఇప్పుడు ఫైనల్గా ఇంకా నేను ఫ్లవర్ తయారు చేశాను. ఆ ఫ్లవర్ని ఇక్కడ పెడదామా అనుకుంటే ఇక్కడ అంత నచ్చలేదు. ఈ ఫ్లవర్నేమో హెయిర్ బ్యాండ్ పెడదాం అనుకున్నాం. నాకు ఎందుకో అస్సలు నచ్చలేదు. సో ఆ ఫ్లవర్ని ఇక్కడ పెట్టేసి ఇప్పుడు నేను తయారు చేసిన ఫ్లవర్ని ఇక్కడ హెయిర్ బ్యాండ్ పెట్టుకోండి. ఎందుకంటే ఫ్రాక్కి మ్యాచింగ్ అయిపోతుంది కదా, అందుకు. ఫైనల్గా నేను ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇంకా ఒక చిన్న పూసతో అయితే డెకరేట్ చేశాను. నా లుక్ అయితే ఇదనమాట ఫ్రాక్. మరి ఫ్రాక్ లుక్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్లు అయితే చెప్పండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాప బర్త్డే ఫ్రాక్ లుక్ అయితే ఫైనల్గా ఇది అనమాట. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీకు అందించడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో ఫ్రాక్.